साथियों, हमें पेट्रोल डीजल का उपयोग कम करना होगा। నమస్కారం అండి. నా పేరు పిటి జగన్నాథన్. నేను డీలర్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ పిటి గోపాల్చారి అండ్ సన్స్ పెట్రోల్ బంకు మేనేజింగ్ పార్ట్నర్ ని. ప్రస్తుతం పెట్రోల్ ధరలు పెరగడానికి ప్రధాన కారణం ఏమిటి? ఈ ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా ఈ ఒక్క యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. అది అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజు క్రూడ్ ఆయిల్ ధర దాదాపు $110కి చేరింది. కానీ మన పాలకులు గాని మన ప్రియతమ ప్రధానమంత్రి మోడీ గారు ఇంతకు ముందు ఉన్న నిల్వల్ని మళ్ళీ కొత్త ఇంపోర్ట్లని అన్నిటిని బేరీ చేసుకొని చాలా వరకు మన పెట్రోల్ డీజిల్ ధరల్ని నియంత్రణలో పెట్టారు. దానికి ప్రధానమైన కారణము భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఈ సందర్భంగా ఒక భారత్ పెట్రోలియం డీలర్ గా నేను ఉండడం చాలా గర్విస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి సంక్షోభ సమయంలో అన్ని దేశాల్లో విపరీతంగా పెరిగే నేపథ్యంలో భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, ఐఓసిఎల్ వాళ్ళు బాధ్యతతో ఆదాయమే ఇదిగా లేకుండా ప్రజా సంక్షేమం కూడా మనసులో పెట్టుకొని ఇంత దూరం ఇన్ని రోజులు రేట్లు మారకుండా చూసుకున్నారు. కానీ ఈ పరిస్థితుల్లో కూడా మారకపోతే అది వేరే దానికి దారి తీస్తుంది. కాబట్టి స్వల్పంగానే పెంచారు. ప్రపంచంలో అన్ని దేశాల్లో 40%, 50% పెరిగితే మన దేశంలో చాలా స్వల్పంగా పెరిగినట్టు మనం తెలుసుకోవచ్చు. ప్రతి ఆదివారం పెట్రోల్ బంక్లకు హాలిడే అనే వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇలా జరుగుద్దా? ఇది ఒక వదంతి. ఏదో ఒక పాత కథనాన్ని, అంటే మా డీలర్ కమిషన్ పెంచాలని ప్రతి ఆదివారం మేము వర్క్ చేయమని అప్పుడు డీలర్ కమ్యూనిటీ మొత్తం ఒక డెసిషన్ తీసుకున్నారు. అది చాలా రోజులైంది. అది ఆ కథనాన్ని ఇప్పుడు కొందరు సోషల్ మీడియాలో దాన్ని వైరల్ చేయడం, దాని వల్ల ఈ కన్ఫ్యూషన్. ఈ డీలర్ కమ్యూనిటీ గానీ డీలర్లు గానీ మా పీటీజీ పెట్రోల్ పంపు గానీ 365 రోజులు 24/7 ప్రజల సేవలోనే పెట్రోల్ పంపులు నడుస్తాయి. పెట్రోల్ ధరలు పెరిగిన తర్వాత కస్టమర్ల స్పందన ఎలా ఉంది? స్పందన ఏముందండి, జేబుల నుంచి డబ్బులు పోతుంటే ఎవరికైనా బాధే. కాబట్టి కస్టమర్లు ఏమో బాధపడుతున్నారు. కానీ వాస్తవాలు కూడా ఈరోజు సోషల్ మీడియా ఉంది, టీవీ మీడియాలు ఉన్నాయి. కాబట్టి వాస్తవాలు వాళ్ళు కూడా గ్రహిస్తున్నారు. వాళ్ళు 10-15 రూపాయలు పెరుగుతుందని ఊహలో ఉన్నారు. ఆ 2-3 రూపాయలు పెరగడంలో వాళ్ళకి కూడా కొంచెం లోపల ఆనందమే. ఎన్నికల తర్వాతే ధరలు పెంచారనే ప్రతిపక్ష పార్టీల విమర్శలపై మీ స్పందన? ఎన్నికలకి వీటికి సంబంధం లేదు. ఈ ధరల సబ్జెక్టు వేరే, ఎన్నికల సబ్జెక్టు వేరే. మనకు ఎంతవరకు నిలువలు ఉన్నాయో, ఎంతవరకు మనం దీన్ని ఒడిసిపెట్టగలుగుతామో అంతవరకు ఆయిల్ కంపెనీలు పట్టగలిగినారు. ఇప్పుడు కూడా స్వల్పంగానే పెంచారు నా ఉద్దేశం. భవిష్యత్తులో ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందా? క్రూడ్ ఆయిల్ ధర గానీ మన కంట్రోల్లో లేదు. మనం మొత్తం దిగుమతి మీద ఆధారపడి ఉన్నాం. క్రూడ్ ఆయిల్ ధర మన చేతికి చిక్కకుండా పెరుగుతూ పోయిందంటే మాత్రం ఖచ్చితంగా ధరలు పెరుగుతాయి. ప్రధాని మోదీ చెప్పినట్టు ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగం పెరగడం దేశానికి మంచిదేనా? ఎన్ని బాధలు పడుతున్నామో అర్థమవుతుంది. కాబట్టి మనం సోలారు, ఈవీ వీటి ప్రత్యామ్నాయం వైపు భారతదేశం ప్రయాణించడం కర్తవ్యంగా భావించి ప్రతి ఒక్క పౌరుడు అట్లాగే వెళ్ళాలి. ఒకటేనండి, నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు మనం అందరం మంచి రోజుల్లో బాగా తిరుగుతున్నాం. సంక్షోభం కాబట్టి ఆయిల్ రేట్లు పెరిగాయి. కాబట్టి చాలా రోజులు పెట్రోల్ డీజిల్ రేటు పెరగకుండా ఆయిల్ కంపెనీలు గాని మన ప్రభుత్వం గాని వాళ్ళ వంతు వాళ్ళు నెరవేర్చారు. ప్రజల వంతుగా మనం కూడా పొదుపుగా వాడి చాలా జాగ్రత్తగా ఉండి దిగుమతుల్ని తగ్గించే విధంగా మన వాడకం ఉండాలని ప్రతి ఒక్కరూ సహకరించి ప్రతి ఒక్క భారత పౌరుడు బాధ్యతగా ప్రవర్తించాలని అందరినీ చేతులెత్తి దండం పెట్టి వేడుకుంటున్నారు. జై హింద్. వాసూస్ మ్యారేజ్ బ్యూరో అన్ని కులాల వారికి మీరు కోరుకున్న ప్రాంతంలో కోరుకున్న విధంగా పెళ్లి సంబంధాలు చూడబడును. రెండవ పెళ్లి అబ్బాయికి అమ్మాయికి కూడా పెళ్లి సంబంధాలు చూడబడును. పెళ్లి సంబంధాలు కుదరనిచో మీ మనీ వాపస్ ఇవ్వబడును. మా అడ్రస్ వాసూస్ మ్యారేజ్ బ్యూరో, విఆర్సి సెంటర్, దండువారి వీధి, టౌన్ హాల్ ఆపోజిట్, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9392797088, 9398381768.